కేసీఆర్ కు నో ఎంట్రీ. ఆయన ఇండియా కూటమిలో కలవనివ్వం. ఆ ఇంటిపై వాలిన కాకి కాంగ్రెస్ గోడపై వాలితే కాల్చి పడిస్తాం. 12 సీట్లు వస్తే బీఆర్ఎస్ అధికారులకు వస్తుందా? కేసీఆర్ ఇక నీ జీవితంలో 10 కళ్ళతో చూడలేవు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకి ఇచ్చింది గాడిద గుడ్డే. గాడిద గుడ్డే రేపు నీకు గుణపమై దిగుతుంది. రాసి పెట్టుకో. అది గుజరాత్ పెత్తనానికి తెలంగాణ పౌరుషానికి మధ్య ఇప్పుడు అవసరం లేదు. మాటలు గుజరాత్ పెత్తనానికి అని అనుకున్నా అనుకో, ఇటు తెలంగాణ పౌరుషానికి కాదు, తెలంగాణ రెడ్లకు మధ్య పోరు అనుకోవాలి. అంటే గుజరాత్ పౌరుషానికి తెలంగాణ, గుజరాత్ పెత్తనానికి తెలంగాణ రెడ్లకు, తెలంగాణ రెడ్లకు మధ్య పోరు. ఇది అంతే తప్ప వేరే ఏది కాదు. ఇక్కడ వీళ్ళు చేసేటువంటి పోరాటాలు ఏవి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వర్తించదు. ఇది కేవలం వర్గ పోరు తప్ప రెడ్లకు ఇది అమిత్ షా లాంటి వాళ్ళకు జరుగుతున్న పోరు తప్ప ఏది లేదనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా కేవలం రెచ్చగొట్టాలి, తద్వారా ఎమోషన్స్ క్రియేట్ చేయాలి. ఎమోషన్స్ లో ఎక్కువగా అధికంగా ఉండేది ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీలే వాస్తవంగా. అంతే. తద్వారా లబ్ధి పొందాలనేటువంటి దాంట్లో వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముందేమో రెచ్చగొట్టాలి, వెనకాలేమో చీకటి ఒప్పందాలు అవే జరుగుతూ ఉంటాయి. ఇగో బీజేపీ గెలిస్తే రిజర్వేషన్ రద్దు, కేసీఆర్ తిట్లే మోడీ తిట్టారట. జమ్మికుంట, రేగొండ, బాలాపూర్, ఎన్టీఆర్ నగర్ లో రేవంత్.